కీడు అనే జీవితంలోనే ఉండిపోతున్నావా? ఎప్పుడు చూసినా కుటుంబంలో సమాధానం లేక, ఎప్పుడు గొడవలతో, భర్త తాగొచ్చి కొడతాం, బిడ్డలు మనశ్శాంతి లేక ఎప్పుడు బాధకరంగా ఉంటున్నావా? మేలు అనుభవించలేకపోతున్నావా? ఆయన అంటున్నాడు, నేను మేలుతో నేను తృప్తిపరుస్తానంటున్నాడు. నువ్వు ప్రార్థించు. కేవలం ప్రార్థన ద్వారానే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ప్రార్థించు. ప్రార్థన ప్రార్థన ప్రార్థనేనండి ఈ రోజున నీకు మేలు కలగ చేసేది కేవలం ప్రార్థన ద్వారానే. ఏ కీడైనా కానీ నా దేవుడు మేలుతాగా మార్చగలుగుతాడు. నువ్వు ప్రార్థించు. జాబ్ విషయంలో ఎప్పుడు బాధాకరంగా ఉంటున్నావా? జాబ్ విషయంలో నీకు మేలు చేస్తాడు. వివాహం విషయంలో మేలు చేస్తాడు. ఎంతకాలం, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం,